క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున సౌండ్ పెట్టండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఆదివారమున దేవుడు మనకిచ్చినటువంటి ఇట్టి దినాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, అవునా? ప్రత్యేకమైన దినమా కాదా? ప్రత్యేకమైన దినం ఏంటి అది? అమ్మా, మదర్స్ డే. అందుకే వర్తమానం కూడా మారిపోయింది. వాస్తవంగా బోర్డు పెన్ను వాయిదా పడతానే ఉంది. మార్కర్ని పెట్టుకోండి, కొంచెం తగ్గించండి. మార్కర్ని తగ్గించండి. మార్కర్ని, బోర్డుని మనము అలాగే దాచిపెడుతూ ఉన్నాం. అయితే అది ఒక మంచి వర్తమానముగా మన ఆత్మీయ జీవితాలకు అది క్షేమకరమైనదిగా ఈ అంచె దినాల్లో మనము ఎలా జీవించాలో చాలామంది మీరు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక మంచి సినిమా ముందు రిలీజ్ చేసేదానికి ముందుగా వారు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు, అవునా? నేడే విడుదల, రేపే విడుదల అన్నట్టుంది నేను చెప్పేది కూడా. కాబట్టి అయినప్పటికీ ఆలస్యములో కూడా కొన్ని అద్భుతాలు దాగి ఉంటాయి. ఈ సమయంలో ఈరోజు మదర్స్ డే, అవునా? తల్లిని ప్రేమించే దినము, అంతే కదా దాని అర్థం? మీరెవరు ప్రేమించరా మీ తల్లుల్ని? మీరెవరు ప్రేమించరా మీ అమ్మ నాన్నని? భలేవాళ్ళు సార్, మా అమ్మ నాన్నని బాగా ప్రేమిస్తాం కానీ మా అత్త మామల్ని ఒకరు దూరం పెడతాము అంటారా? మదర్స్ చెప్పండి. మా అత్త మామలకి మా ఇంట్లో స్థానం లేదు, మా తల్లి తండ్రికి మాత్రమే మా ఇంట్లో స్థానం ఉంది అంటారా? అది తప్పు. వారు కూడా మీకు తల్లి తండ్రితో సమానమే. కాబట్టి ఈ సమయంలో మనము పెద్దవారిని కూడా ప్రేమించాలి, గౌరవించాలి. మన తల్లిని ఎలా ప్రేమించామో కూడా మన అత్తను కూడా అలాగే ప్రేమించాలి. అత్తలు జాగ్రత్తగా ఉండాలి. అత్తలు కూడా కోడళ్ళని ప్రేమించేవారుగా ఉండాలి, రాచి రంపాన పెట్టేవారుగా ఉండకూడదు. ప్రాబ్లం అక్కడే క్రియేట్ అవుతుంది. ఎట్ట క్రియేట్ అవుతుంది? సీరియల్లో క్రియేట్ అయిపోతూ ఉంది. ఒక ఆమె ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయిందంటే, కోడల్ని అక్కడ సీరియల్ వస్తూ ఉంటే ఆ కోడల్ని వెళ్ళి మూతి పొడుస్తూ ఉంది. టీవీ దగ్గరికి వెళ్ళి టీవీలో పొడుస్తుంది మూతి ఆమె. ఈరోజు ఒక్క పరిశుద్ధ గ్రంథము మాత్రమే అత్తని ఎలా ప్రేమించాలి, తల్లిని ఎలా ప్రేమించాలి, భర్తని ఎలా ప్రేమించాలి, భార్యను ఎలా ప్రేమించాలి, చుట్టుప్రక్కల వారిని ఎలా ప్రేమించాలని ఈ గ్రంథము మాత్రమే బోధిస్తుంది. ఇంకా ఏ గ్రంథములో తీసుకున్నా కానీ ఇటువంటి బోధ లేదు. ఇది ఎక్కడ పుట్టింది? మదర్స్ డే అసలు ఎప్పుడు పుట్టింది? భలేవాళ్ళు సార్, ఇది తెలుసుకునే లేక రాత్రి అయిపోయింది. ఊరే రాత్రే తెలుసుకున్నాం సార్ మేము మదర్స్ డే అని. మీరు చాలా లోతుల్లోకి వెళ్తున్నట్టున్నారు. మదర్స్ సమాధానం చెప్పాలి. ఈరోజు మీదే ప్రోగ్రాం అంతా. అందుకే నేను స్తుతి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ఇక్కడే చేయించాను. అదే రీతిగా బైబిల్ రీడింగ్ ఇక్కడే చేయించాను. ఆ తర్వాత ఇప్పుడు చందా కూడా, కానుకలు కూడా మీరే పట్టాలి. ఇద్దరు ఏర్పరచుకోండి, ఇద్దరు మాట్లాడుకోండి చెవుల్లో. మన ఇద్దరం వెళ్ళి కానుకలు పడదామని. స్త్రీలే, మీకే ఇస్తాను అవకాశం. ఎదురొచ్చి కానుకలు పట్టాలి. అయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీకి బైబిల్లో ఒక ప్రాధాన్యత ఇచ్చాడని గతంలో ఉమెన్స్ డే అని ఒకటి మనం జరుపుకున్నాం, అవునా? స్త్రీ వేరు, తల్లి వేరా? భలేవాళ్ళు సార్, ఏంది ఎట్లాంటి ప్రశ్నలు వేస్తారు మీరు? ఇద్దరు ఒకటే కదా అంటారా? మరి అదెందుకు జరుపుకున్నారు మీరు? అవును, అది వేరేనా? చెప్పండి అమ్మా, నోరు తెరవండి. మీరు మాట్లాడరేంటి? మీరు మాట్లాడితే కదా నా దగ్గర నుంచి సమాధానం వస్తుంది.
రెండు ఒకటేనా? కాదా? కాదంటే నవ్వుతారు. కాదు. ఎస్ ఎస్. అయితే మనం చెప్పేటువంటి ఆన్సర్ తప్పు కానీ రైట్ కానీ ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నా మొహం మీకు తెలుసు, మీ మొహం నాకు తెలుసు, అంతే కదా? నా దగ్గర కూడా మీరు సిగ్గుపడితే ఎలాగా? కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉమెన్స్ డే అప్పుడు ఉమెన్స్ని, అంటే ఈ లోకంలో చాలా సంఘాలు స్త్రీలకి ప్రాధాన్యత ఇవ్వవు, అవునా? వాళ్ళు బలహీనులని, బలహీన ఘటమని వారికి ఒక పేరు పెట్టబడింది. ఎందుకంటే ఆదాము మోసపోలేదు కానీ అవ్వే మోసం చేసింది ఆదాముని. ఈ రోజుల్లో చాలామంది ఆదాములు అయిపోయి ఉన్నారు. ఏమైపోతుంది? అవ్వ మోసం చేస్తూనే ఉంది. జాగ్రత్త. పొరపాటు ఎవరిది? మోసపోయేవాడిది పొరపాటు, అవునా? మోసం చేసేవాళ్ళది కదా పొరపాటు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో మదర్స్ డే. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక ఆమె అమెరికా దేశంలో 365 రోజులు స్త్రీ కష్టపడుతూనే ఉంది కదా. అంటే బిడ్డల్ని పెంచడం కానీ, వారికి పాలివ్వడం కానీ, కనడం కానీ, అదే రీతిగా వారికి ముక్కు తొడవడం కానీ, వారిని బాత్రూమ్కి తీసుకెళ్ళడం కానీ, శుద్ధి చేయడం కానీ, స్నానం చేయడం కానీ, స్కూల్కి తీసుకువెళ్ళడం కానీ, వదిలిపెట్టడం కానీ, ప్రత్యేకంగా భోజనం తయారు చేయడం కానీ, భర్తకి భోజనం చేయడం కానీ, అత్తమామలను చూసుకోవడం కానీ, ఇలా తన జీవిత మొత్తములో కూడా ఈ స్త్రీ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది కుటుంబంలో. స్త్రీ లేకపోతే, ఒక ఆయన అన్నాడు మొన్నటి దినమున, ఏమన్నాడంటే నాతోటి ఒక మాట మాట్లాడాడు. సార్ 65-70 సంవత్సరాల పైన ఉంటుంది ఆయనకి. నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మగోడు ముందు చచ్చిపోయినా పర్లేదు కానీ ఆడమనిషి ఎలాగైనా కానీ బిడ్డల్ని పోషించుకుంటుంది, కానీ ఆడమనిషి లేకపోతే కుటుంబంలో చాలా ఘోరమైన పరిస్థితి సార్. భార్య చనిపోతే, భార్యలో ఉన్నప్పుడు మీకు తెలియదు ఏమి, ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలు పెడతారు. వారిని భార్యల్ని ఇష్టానుసారంగా మాట్లాడడము, హింసించడము, ఏది పడితే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఆమె పోయిన తెల్లారి ఇప్పుడు అబ్బాయి పరిస్థితి, ఏ కొడుకు ఏ కూతురైనా కానీ తల్లిని దగ్గరికి తెస్తుంది కానీ తండ్రిని ఎల్లలేడు. తండ్రి అంత చొరవ చూపలేడు తండ్రి. కాబట్టి జాగ్రత్త కలిగి మనము జీవించాలి. మన తల్లుల పట్ల మనము ఎలా జీవిస్తూ ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వారులారా. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నాకు కోట్ల ఆస్తి ఉంది సార్, నా బిడ్డలిద్దరూ కోట్ల రూపాయలతో వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ భార్యల్ని చూసుకుంటున్నారు. నాకు ఏది తక్కువ కాదు, కానీ నా భార్య కరోనాలో చనిపోయింది. అప్పటి నుంచి నరకము అనుభవిస్తూ ఉన్నాను. నేను కోరిన ఫుడ్ తినగలను, నేను ఎలా కావాలంటే అలా జీవించగలను. ఎందుకు అనంటే బ్లూ స్టార్ అనేటువంటి ఒక ఇది ఉంది కదా, ఏసీ. ఆ బ్లూ స్టార్కి సంబంధించినటువంటి దాదాపుగా స్టేట్ మొత్తము ఆయన డీలర్. ఆయన ఒక క్రైస్తవుడు, ఆయన ఒక సంఘానికి వెళ్ళేటువంటి వ్యక్తి. కోట్లు సంపాదించా నేను, పలానా దగ్గర మినర్వా గ్రాండ్ పక్కనే ఉన్నటువంటి ఆ పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్ నాదే, ఆ ప్రక్కన కనబడుతుంది కదా, ఇలాంటివన్నీ చెప్తూ వస్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా భార్య చనిపోయింది నాయన, నా భార్య చనిపోయిన కాడి నుంచి మనసులో మనసు లేదు, మనసులో మనసు లేదు. నా భార్య లేనప్పటి నుంచి నా కోడళ్ళు భోజనం పెడుతున్నారు, నా కొడుకులు భోజనం పెడుతున్నారు, కానీ నా భార్య చూసినట్టుగా నన్ను ఎవరు చూడరు. నా భర్త చూసినట్టుగా నన్ను ఎవరు చూడరు. నా బిడ్డలు చూసినట్టుగా ఎవరు చూడరు. మా అమ్మ చూసినట్టుగా నన్ను ఎవరు చూడరు. మొన్నటి దినమున నేను మా ఇంటికి వెళ్ళాను. మా ఇంటికి వెళ్తే మా అమ్మ నా ప్రక్కన పడుకుంది. పాప అమూల్య, ఆ తర్వాత శ్రేష్ఠ కూడా వచ్చింది. వాళ్ళందరూ ఆడుకుంటుంటే మా అమ్మ నా కాళ్ళ కాడ పడుకొని ఉంది. అన్ని విషయాలు చెప్తా నా కాళ్ళు ఒత్తుతా ఉంది. నువ్వు పడుకున్న దగ్గరే కాళ్ళు నొప్పి నాకంటే మా అమ్మ కాలు ఒత్తుతా ఉంది. సాక్స్ తీసేసి మా అమ్మ కాలు ఒత్తుతా ఉంది. బన్ను పాపని, నాన్న కాళ్ళు నొప్పులు ఒత్తునానా అంటే, పోనానా రోజు చేయాలి నీకు,
ఎవరు చేస్తారు? రోజు చెప్తానంట నేను. ఎక్కి పైన పడుకుంటుంది, పైన పడుకొని వీపు మీద కూర్చొని ఉంటుంది. అలాగే రాత్రుల్లో 12 గంటల గంట కూర్చున్నప్పుడు అక్కడే నడుము నొప్పి, దిగమంటే దిగదు, అక్కడే నాకు నడుము నొప్పిగా ఉంది నాన్న, తొక్కురానా అంటే ఇమీడియట్గా దూకేస్తుంది. పోనానా, రోజు రాత్రి లేదు పౌలు లేదు వత్తమంటా ఉంటాడు, అంతే కదా మమ్మీ అంటుంటుంది వాళ్ళ అమ్మ దగ్గర పడుకొని. అయితే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, నిన్న మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ దగ్గర కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటే అన్ని విషయాలు సంఘం గురించి అని నా సంఘం గురించి మా అమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ సంఘంలో పలాని కుటుంబం ఎలా ఉంది, పలాని కుటుంబం ఎలా ఉంది, ఆమె పరిచయమైన 2-3 కుటుంబాలు గురించి అడుగుతూ ఉంటుంది. అడుగుతూ ఉన్నప్పుడు బాగున్నారమ్మా, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారమ్మా అన్నీ చెప్తా ఉంటాను. ఆరాధన ఎలా జరుగుతుందయ్యా అని అడుగుతాను. ఈరోజు సాయంత్రము ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఫోన్ చేస్తుంది. చేసిన తర్వాత వర్తమానము ఏం చెప్పావు, ఎలా చెప్పావు, ఏ వర్తమానము దేవుడు మాట్లాడాడు నీతోటి, నీ కొరకు ఈరోజు ప్రార్థన చేశానయ్యా అని మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే తల్లి చేసినట్టుగా చిన్నమ్మ చేయగలదా? చేయలేదు. అన్నటికి తల్లి స్థానము తల్లిదే, భార్య స్థానము భార్యదే, భర్త స్థానము భర్తదే, బిడ్డల స్థానము బిడ్డలదే. దేవుడు ప్రతిదానికి ఒక స్థానాన్ని ఇచ్చాడు. అవునా? ఇందులో శ్రేష్టమైన స్థానం ఏదో తెలుసా? ఏంటి? తల్లి. అందుకే 1908లో ఒక తల్లి ఆలోచన చేసిందంట, తల్లిగా నేను ఇంత కష్టపడుతూ ఉంటే నాకు రెస్ట్ కావాలి, నన్ను గౌరవించాలి. అంటే అదర్ కంట్రీస్లో జరిగేటువంటి సంఘటన మీకు తెలుసు కదా. మన భారతదేశంలో అమ్మా నాన్నలు ఎప్పుడు మనతోనే ఉంటారు. అవునా? ఉంటారా? ఉండరా? అత్తామామలు ఉన్నా లేకపోయినా అమ్మా నాన్నలు మాత్రం మనతో ఉంటారు. అవునా కాదా? చెప్పండి, నిజం చెప్పండి. మీరు నిజంగా హానెస్ట్గా ఒప్పుకోండి. మీరు అమ్మ నాన్న ఎప్పుడూ మనతో ఉండాలని కోరుకుంటారు ఆడవాళ్ళు, ఎంత పెద్దవాళ్ళైనా కానీ. అయితే ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆమెకు కూడా ఏమనిపించిందంటే నన్ను గౌరవిస్తే బాగుండు. అంటే అప్పటి వరకు ఆమెకి గౌరవం లేదేమో. అమెరికా దేశంలో జరిగిన సంఘటన, వారి పేర్లు నేను మర్చిపోయాను, కానీ మీకు నేను 1908వ సంవత్సరంలో ఆమె ఒక ఆలోచన చేసింది. ఇది ఎలాగైనా కానీ ప్రపంచవ్యాప్తంగా తల్లిని గౌరవించే దినముగా దీన్ని ప్రకటించాలని ఆమె ఆలోచన చేసింది. ఆమె ఆలోచన చేసి కొంతకాలం చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె కుమార్తె వచ్చింది. ఆమె కుమార్తె వచ్చి ఆమె చనిపోయినటువంటి 6 సంవత్సరాల తర్వాత, అంటే 1914లో అదొక ఉద్యమముగా అమెరికా దేశంలో దాన్ని ప్రారంభించింది. ప్రారంభించిన తర్వాత ఆ ఉద్యమము ప్రారంభమైన తర్వాత అప్పుడు అమెరికా దేశంలో తల్లుల్ని ప్రేమించడము, గౌరవించడము నేర్చుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అంతకుముందు వారికి లేదా? అవునా? ఉంది కదా, ఉందా? అమెరికా దేశంలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత కుమార్తె కానీ కుమారుడు కానీ ఏం చేయాలి? స్వతంత్రంగా జీవించడానికి హక్కు ఉంది. ఉండరు వాళ్ళ ఇంట్లో, సొంతగా పనిచేయాలి. మన పిల్లల్ని కనుక ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చిన నాన్న ఒక ముద్ద తినరా, సంకన వేసుకొని వాడు బరువు ఎత్తుకోలేము కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే వాడిని ఇంటర్మీడియట్ వచ్చినా కానీ డిగ్రీ వచ్చినా కానీ నాయనా తిన్నాయినా అని మేపుతుంటాం. వాళ్ళు అట్లా కాదు, వారి కాడ క్రమశిక్షణ ఉంటుంది. 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ సంపాదన పరులుగా ఉండాలి. అవునా? వారు సంపాదించాలి, వారికి స్వేచ్ఛ కావాలి. వీలైతే ఇంట్లో ఉండొచ్చు, లేదా బయటికి వెళ్ళి బ్రతకచ్చు వాళ్ళు. ఇలా ఆ దేశంలో ఉంటుంది కాబట్టి అక్కడ వారు తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. అందుకు వారు తీసుకొచ్చిన ఉద్యమము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది. ఈ రోజుల్లో మన భారతదేశంలో సంప్రదాయం ఏంటి? ఉమ్మడి కుటుంబాల్లో జీవించేవారు మనం. అవునా? అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి పెళ్ళిళ్ళు అయిపోయిన దాకా అందరి నేటి వరకు కూడా చాలా కుటుంబాలను పేపర్లో వేసినప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎలా చూస్తాం పేపర్లో వేసినప్పుడు అంటే, ఇంత పెద్ద కుటుంబం, ఒక కుటుంబంలో దాదాపుగా 200 కుటుంబాలు ఉన్నాయంట. ఒక కుటుంబంలో 200 కుటుంబాలు ఉన్నాయంట. ఈ మధ్యకాలంలోనే అది పేపర్లో వేస్తే చూసాం. అది ఒకే ఆ కుండ, అంటే ఏంటి? ఒకే భోజనపు కుండ అంట వాళ్ళ ఇంట్లో. ప్రతిరోజు అందరూ కలిసి వండుకుంటారు, అందరూ కలిసి తింటారు, ఒకే దగ్గర ఒకే ఇంట్లో వారు ఉంటారంట. నిజంగా ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే గొప్ప విషయమే దాన్ని. అయితే ఇప్పుడు మనం ఎందుకు జరుపుకోవాలి? మన భారతదేశంలో ఏంటంటే తల్లి తండ్రి
కుమారుడు కుమార్తె అందరూ కలిసి జీవించేటువంటి కుటుంబ వ్యవస్థ మాకుంది మనకి. కానీ నేటి దినాల్లో అది ఉందా? గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత ఉందా అది? చెప్పండి నాకు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా సలహాలు తీసుకుంటున్నారా పిల్లలు? పెళ్ళి అయిపోయిందంటే ఇంకా వాళ్ళకి వాళ్ళే ఏదైనా చేయాలంటే వాళ్ళిద్దరు మాట్లాడుకొని చేసేస్తారు. ఆ కార్యానికి ఇటు అమ్మానాన్ని అటు అమ్మానాన్ని పిలుస్తారు. అంతా మేము ఏర్పాటు చేసేసుకున్నాం, వచ్చి ఫోటోలకి ఫోజ్ ఇవ్వండి, పిల్లోడిని ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటున్నట్టుగా 2 ఫోటోలు ఇవ్వండి. అవునా? అందుకే మదర్స్ డే అనేది మనము కూడా జరుపుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేసాం. కాబట్టి ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథములో ఈ దినమున మీకు నేను మదర్స్ డే గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని అందించాలని ఆశపడుతూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగములలో ఒక మాటను తీసుకుందాం మనము. యెషయా గ్రంథము 66:13 తీసుకుందామా? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, బైబిల్లో ఈ దినమున వీలైతే మీకు నేను 3 లేదా 5 మంది తల్లుల్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3 లేదా 5 మంది తల్లులను మీకు నేను పరిచయం చేస్తాను. వీరు తమ బిడ్డల్ని ఎలా పెంచారో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన బిడ్డల్ని మనము ఎలా పెంచాలి అనంటే, మన బిడ్డల పట్ల మనము ఎలా శ్రద్ధ తీసుకోవాలి అనంటే, మన బిడ్డల్ని మనము ఎలా దేవుని సన్నిధిలో నడిపించాలి అనంటే ఈ తల్లుల గురించి మనం తెలుసుకోవాలి. ఒక తల్లి బిడ్డల్ని మాత్రము ఎలా పెంచగలదో ఆ తల్లికే తెలుసు. తండ్రి ఎలా సంపాదించాలో, గొడ్డు చాకిరీ చేసి బయట ఎలా సంపాదించాలో ఆ తండ్రికే తెలుసు. అయితే తల్లికి తెలిసిన విషయం ఏంటంటే, బిడ్డల్ని ఎలా క్రమశిక్షణలో పెంచాలో తల్లికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. అయితే ఈ సమయంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5 మంది తల్లులను ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. ఈ 5 మంది తల్లుల యొక్క ప్రత్యేకత ఏంటి, వారి బిడ్డల్ని వారు ఎలా పెంచుకున్నారు, వారి బిడ్డల పట్ల వారు ఎలా వారి యొక్క ఆ ప్రవర్తన ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకుంటే మన బిడ్డల్ని కూడా మనము అలా పెంచుకోవచ్చు. మన బిడ్డల్ని కూడా అలాగా దేవుని సన్నిధిలో మనము నిలబెట్టుకోవచ్చు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా ఆదికాండము 21:9 ఒక తల్లి కనబడుతుంది. తీమా ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనములో ఒక తల్లి కనబడుతుంది మనకి. 10వ వచనము చూస్తారా? అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచెను. చాలు. ఈ మాటలో ఒక అర్థాన్ని మీకు నేను వివరిస్తాను క్లుప్తంగా. ఎందుకనంటే ఇంకొక 15 నిమిషాల్లో వర్తమానాన్ని నేను ముగించబోతూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఒక తల్లి కనబడుతుంది. ఆ పేరేంటి? శారా. ఈ పేరు. హాగర్ని తర్వాత చూద్దాం. శారా కనబడుతుంది. ఈమెని హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఏం చేశాడు? పరిహసిస్తూ ఉన్నాడంట. పరిహసిస్తూ ఉంటే ఈ తల్లి సహించలేకపోయింది. ఎందుకు సహించలేకపోయింది అనంటే, ఈ తల్లి ఒక వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుంది. ఏంటి ఆ వాగ్దానం అంటే, తన కుమారుడు వాగ్దాన పుత్రుడుగా దేవుని చేత ఇవ్వబడ్డవాడు. అంటే రాబోయే తరతరాలకు తన కుమారుడు ఒక రోల్ మోడల్, దేవుడు ఇచ్చిన వ్యక్తి. అంటే ఇష్మాయేలు చేత రాబోయే సంతానము నీ సంతానము అనిపించుకోదు. కాబట్టి ఇస్సాకు ద్వారానే వచ్చినటువంటి సంతానము నీది అవుతుంది అని దేవుడు చాలా స్పష్టంగా అబ్రహాము శారాతో మాట్లాడినప్పుడు శారా ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుంది. ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాగ్దాన పుత్రుడుగా ఉన్నటువంటి ఇస్సాకు పరిహసించబడము సహించలేకపోయింది. చాలాసార్లు మన బిడ్డల్ని ఇతరులు పరిహసిస్తూ ఉన్నప్పుడు
మనం కూడా సహించలేని స్థితిలో ఉంటాం. ఎందుకో తెలుసా మన బిడ్డల్ని మనము అపురూపముగా పెంచుకుంటూ ఉంటాం. కాబట్టి మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో పెంచుతూ ఉన్నప్పుడు బయట వ్యక్తులు, అంటే అన్య జనాంగానికి సంబంధించిన వారు మన బిడ్డల విషయంలో అరీతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? కించపరిచి మాట్లాడినప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? కాబట్టి శారా పరిహసించడము ఇష్టపడలేదు. వెంటనే శారా ఏం చేసిందంటే సహించలేకపోయింది. మొదటి తల్లి ఏం చేసింది? సహించలేకపోయింది. వాగ్దాన పుత్రుని మీద పరిహాసాన్ని సహించలేకపోయింది. వెంటనే అనొచ్చు ఏమని? నువ్వు కూడా తిరిగి వాడిని ఏదో ఒకటి మాట్లాడరా, వాడు దాసి పుత్రుడు కదా, వాడిని ఏదో ఒకటి నువ్వు మాట్లాడరా అని అనలేదు, ఎంకరేజ్ చేయలేదు. వెంటనే సహించలేకపోయింది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ తల్లిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. 21వ అధ్యాయము 15వ వచనము నుంచి మీరింటికి వెళ్ళి దయచేసి చూడండి. 15వ వచనము నుంచి 20 వరకు ఇక్కడ ఒక సంఘటన జరిగింది. 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆ తెత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి, ఈ పిల్లవాని చావును నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి వీలు కాడాయను. అతడు పారాను అరణ్యములో, ప్రియమైన వార్లరా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, 18వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటో తెలుసా? వానిని గొప్ప జనముగా చేసేదను. ఇక్కడ హాగరు చేసిన పని ఏంటి అని అంటే, దానికి ముందు సంఘటన మనకందరికీ తెలుసు. ఇస్సాకును పరిహాసం ఆడిన తర్వాత వారసుడైన నా కుమారుడితోటి ఇష్మాయేలు ఉండడానికి వీలు లేదు కాబట్టి నువ్వు పంపించేసేయి, వెళ్ళిపోవాలి ఇష్మాయేలు అని చాలా క్లియర్గా మాట్లాడింది. అబ్రహాము మనస్సు నొచ్చుకుంది. అబ్రహాము వెంటనే దేవుడు మాట్లాడి అబ్రహామును శారా చెప్పినట్లు చేయమన్న తర్వాత హాగరును పంపించేశాడు. హాగరును పంపించిన తర్వాత అరణ్యములో తీసుకెళ్ళిన నీళ్లు బుడ్డి అయిపోయిందంట. ఆ నీళ్లలో ఉన్నటువంటి, ఆ తిత్తిలో ఉన్నటువంటి నీరు మొత్తము అయిపోయిన తర్వాత ఇప్పుడు కుమారుడు మరణ యాతన పడుతూ ఉన్నప్పుడు తల్లి ఏం చేసిందో తెలుసా? అక్కడ కూర్చొని ఆ కుమారుడు మరి కొద్ది నిమిషాల్లో చనిపోబోతున్నాడు, ఆ కుమారుడి యొక్క మరణాన్ని నేను చూడలేనని ఎలుగెత్తి ఏడ్వడం మొదలుపెట్టిందట. కుమారుడు మరణములోకి వెళ్ళిపోబోతున్నాడని ఈ తల్లి ఎలుగెత్తి ఏడ్వడము ఎవరు విన్నారండి? దేవుడు విన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు నీ కుమారుని యొక్క మరణాన్ని చూడలేను అని అనుకుంటున్నావు కదా, నేనైతే నీ కుమారుని యొక్క భవిష్యత్తును చూడబోతూ ఉన్నాను, అది నీకు చూపించబోతూ ఉన్నాను. నీ మొర లేదా నీ కుమారుని కొరకు నువ్వు రోధిస్తున్నటువంటి నీ మొర నా దగ్గరికి చేరింది. ఇష్మాయేలును కూడా ఒక గొప్ప జనముగా నేను చేయబోతున్నాను. అంటే దాని అర్థం ఏదో తెలుసా? ఒక తల్లి మరణపు అంచుల్లో ఉన్న కుమారుని గురించి, ఆ మరణాన్ని చూడలేక ఏడుస్తూ కూర్చొని దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటే దేవుడు మరణాన్ని తీసివేసి ఆ కుమారుణ్ణి ఒక జనాంగముగా రూపొందించాడు. గుర్తుపెట్టుకోవాలి, తల్లి యొక్క వేదన రోదన దేవుడు చూసి ఇష్మాయేలును కూడా ఒక జనాంగముగా దేవుడు రూపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈ తల్లి మరణమైపోబోతున్నటువంటి కుమారుని విడిచిపెట్టి పారిపోలేదు.
దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ఏవేవో మాటలు మాట్లాడలేదు. కానీ ఏం చేసింది తల్లి? రోధించిందంట. ఆ రోదన దేవుని దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ మరణకరమైన రోగము మీ కుటుంబాల్లో మీ బిడ్డల దరి చేరినప్పుడు మీరు కానీ ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఏడ్చి రోధించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయబోయే కార్యం ఏంటో తెలుసా? వాణ్ణి ఒక గొప్ప జనాంగముగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం అందరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త కలిగి తల్లులు ప్రార్థన చేయాలి బిడ్డల కొరకు. మరణాన్ని తప్పించి ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు ఆ బిడ్డని ఆశీర్వాదించాడు. మూడవ తల్లిని ఈ దినమున మీకు నేను పరిచయం చేయబోతూ ఉన్నాను. నిర్గమకాండము తీద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము. నిర్గమకాండము 2వ అధ్యాయములో ఒక తల్లి కనబడుతుంది. నిర్గమకాండము 2వ అధ్యాయం 1వ వచనము చదవమ్మా. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి ఒక కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. చాలమ్మా, దానికి ముందు అధ్యాయంలో చదువుదాం. 22వ వచనంలో ఒక మాట ఉంది. ఎందుకు ఈ తల్లి ఈ పని చేసింది అనంటే, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతివాని కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఇక్కడ ఒక శాసనము ఫరో రాజు ఈజిప్టులో ప్రకటించాడు. ఏం ప్రకటించాడు ఫరో శాసనము ఈజిప్టులో అంటే, ప్రియమైన వారలారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమని ప్రకటించాడంటే, అక్కడ ఉన్నటువంటి జనాంగము కంటే కూడా అక్కడ బానిసలుగా ఉన్నటువంటి హెబ్రీ జనాంగము ఎక్కువగా విస్తరించబడుతూ ఉంది. ఏ ప్రాంతంలో అయినా కానీ, ఏ దేశంలో అయినా కానీ, ఒకవేళ ఒక జాతికి చెందినటువంటి వారు ఎక్కువ మంది ఉంటే మిగతా జాతులను అణగద్రొక్కడానికి ప్రయత్నం చేస్తారు. అది కామన్గా మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అది చర్చనీయాంశముగా ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, హెజ్బుల్లా మీద యుద్ధం చేస్తూ ఉంది ఆ ఇజ్రాయేల్. అంటే కారణం ఏంటి? హౌతీస్ మీద వార్ చేస్తూ ఉందంటే కారణం ఏంటి? ఇరాన్ మీద వార్ చేస్తూ ఉందంటే ఇజ్రాయేల్ కారణం ఏంటి? ఇక్కడంతా కూడా స్థానికులు అణచివేయబడ్డారు. అక్కడ ఉన్న జనాంగము అణచివేయబడి శరణార్థులుగా వచ్చిన వారు ఏమైపోయారు? వారు మెజారిటీ అయిపోయారు. వీళ్ళని మైనార్టీల్లోకి నెట్టేసి వీరి మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇది ఏ కాలము నుంచి ఉంది? పూర్వకాలము నుంచి మానవుని యొక్క ఉద్దేశాలు ఈ రీతిగానే ఉన్నాయి. సంఘాల్లో కూడా నేటి దినాల్లో చాలామంది ఏం చేస్తారంటే, మా 10 కుటుంబాలు ఉన్నాయి, మేము చెప్పినట్టే సంఘము నడవాలి. మా 20 కుటుంబాలు ఉన్నాయి, మేము చెప్పినట్టే సంఘము నడవాలి. ఇలాంటి వ్యవస్థ సంఘములోకి వచ్చేసింది. సంఘములో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఎక్కువ కులము కలిగినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఈ కులము మాత్రమే తక్కువ కులం, అంటే ఇంకొక రకమైన కులము. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి సంఘాన్ని నెట్టివేస్తున్నారండి. లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెడుతున్నారు. అవునా? ఇది కరెక్టా? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నీవు సహోదరుడివి. యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీవు సహోదరివి. అంతేగాని నీకు కూడా కులం ఉంటే నువ్వెందుకు చర్చికి రావడం? నీ కులం వాడికే నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తే నువ్వెందుకు చర్చికి రావడం? నీ కులం వాడికే నీ కొడుకునిచ్చి నీ కులం అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే నీకెందుకు కులం? క్రీస్తుకే కులం లేదు కదా. లోకమంతా కులం ఉంది, సంఘములో లేదు కులము. కానీ నేటి దినమున సంఘములో కూడా ఇది అమెరికా దేశము అభివృద్ధి చెందింది,
ఇజ్రాయేలు దేశము అభివృద్ధి చెందింది, ఫ్రాన్స్ దేశము అభివృద్ధి చెందింది, రష్యా దేశము అభివృద్ధి చెందింది, చైనా దేశము అభివృద్ధి చెందింది, ఇరాన్ దేశము అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో ఉంది. ఇంకా అన్ని దేశాలు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నాయి. మనం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు చెప్పండి? ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? అక్కడ ఏం లేదు, కుల వ్యవస్థ లేదు. అక్కడ అర్థమైందా మీకు? అక్కడ ఏం లేదు, కులము లేదు. అక్కడ కేవలము ధనిక పేద అనేటువంటి రెండు వర్గాలు మాత్రమే ఉన్నాయి. స్త్రీ పురుషుడు అనే రెండు భేదాలు మాత్రమే ఉన్నాయి అక్కడ. కానీ మన భారతదేశంలో అడుగడుగున కులమే. అందుకే మనం ఎప్పటికీ కూడా ఈ కుల వ్యవస్థ పోయిన వరకు కూడా మనం అభివృద్ధి చెందలేము. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తానని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడితే, తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయాన్ని. ఈ సమయంలో ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే హెబ్రీలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నారు. హెబ్రీలు పెరిగిపోతూ ఉంటే అక్కడ స్థానిక ప్రభుత్వంలో ఒక వేదన కలిగింది, బాధ కలిగింది. అక్కడ ప్రభుత్వంలో ఏం వేదన కలిగిందంటే, బానిసలుగా వచ్చిన వీరు మనల్ని డామినేట్ చేసేటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోబోతున్నారు. కాబట్టి ఇప్పుడు వారి బిడ్డలందరినీ కూడా, వారికి పుట్టేటువంటి మగపిల్లలందరినీ కూడా చంపేయండి, పురిట్లోనే చంపేసేయండి. వారికి పుట్టే ఆడపిల్లలందరినీ కూడా బ్రతకనివ్వండి. ఎందుకనంటే ఆడపిల్లలు ఏం చేయాలి? వారు బానిసలుగా మార్చుకుంటారు. మగపిల్లవాడు ఉంటే తిరుగుబాటు చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఆ కాలంలో వచ్చిన ఉత్తర్వు ఇది. దానికి ముందు గుర్తుపెట్టుకోండి, మిరియాం పుట్టేసింది. దానికి ముందు అహరోను కూడా పుట్టేశాడు. మోషే కాలములోకి వచ్చేలకే ఏం జరిగింది? ఒక ఆటంకం వచ్చింది. మోషే భూమి మీద బ్రతకడానికి వీలు లేదని ఒక శాసనం వచ్చేసింది. గుర్తుపెట్టుకోవాలి మీరు. మోషే భూమి మీద బ్రతకడానికి వీలు లేదని ఒక శాసనం వచ్చిన తర్వాత రాజ శాసనాన్ని ఈ తల్లి లెక్క చేయలేదంట. ఏం చేయలేదు? ఈ తల్లి లెక్క చేయలేదు. రాజ శాసనాన్ని తన కుమారుని విషయంలో ఈ తల్లి లెక్క చేయలేదు. 3 నెలలు దాచింది. తర్వాత 9వ వచనము, 2వ అధ్యాయము 9వ వచనము చూద్దామా. ఇక్కడ జరిగిన సంఘటన 9వ వచనానికి మనం చదువుకున్నటువంటి రెండవ వచనానికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. మొదటి వచనానికి 9వ వచనానికి చాలా కాలం గడిచిపోయింది. బైబిల్లో గుర్తుపెట్టుకోండి, పిన్ టు పిన్. ఇప్పుడు మనం సాక్ష్యం చెప్పాలంటే అరగంట తీసుకుంటాం, ఓకేనా? అలా చెప్పడానికి బైబిల్ ఇష్టపడట్లా. ఎందుకంటే ఏది ఇంపార్టెంటో దాన్ని మాత్రమే బైబిల్ గ్రంథము మెన్షన్ చేస్తుంది. అంతేగాని మోషే బట్టలు వేసుకున్నాడు, మోషే చేతికి ఉంగరం దొడుక్కున్నాడు, మోషే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళమ్మ గట్టిగా పట్టుకొని 3 సార్లు ముద్దు పెట్టుకుంది, మోషే ఇంకెక్కడికో వెళ్ళాడు ఆడుకోవడానికి, మోషే 5 నిమిషాలకు ఒకసారి ఏడుస్తున్నాడు, 10 నిమిషాలకు ఒకసారి ఏడుస్తున్నాడు. మన సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాం? ఇలా చెప్తా ఉంటాం, అవునా? ఇది కాదు సాక్ష్యం అంటే. ఈ తల్లి చేసిన పని ఏంటో తెలుసా? రాజశాసనానికి భయపడలేదు. ఎలాగైనా తన కుమారుణ్ణి బ్రతికించుకోవాలని ఈమె ఒక పని చేసింది. ఏం పని చేసిందంటే, రాజ్యశాసనాన్ని ధిక్కరించి ఇంట్లో 3 నెలలు పెట్టుకుందంట. 3 నెలల తర్వాత ఊగొట్టడము, గలబా చేయడము అంతా స్టార్ట్ అవుతుంది కదా, గట్టిగా కేకలు వేయడము, ఇలాంటివన్నీ స్టార్ట్ అయితే ప్రక్కన వారు ఎవరైనా కంప్లైంట్ పెడతారని ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? మోషేని ఒక జమ్ము పెట్టి తయారు చేయించి మన్ను కీలు పూసి ఆ జమ్ము పెట్టిలోకి నీళ్లు పోకుండా నైలు నదిలోకి విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి మిరియాముని కాపలా పెట్టింది. తమ్ముని జాగ్రత్తగా కావలి కాయమని చెప్పింది. అయితే ఇక్కడ 9వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటో చదవమ్మా మాట. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను, జీతం ఇచ్చేదనని చెప్పగా, ఇప్పుడు ఈ బిడ్డ ఎవరు? ఈ తల్లి ఎవరు? 3 నెలలు దాచింది, వదిలిపెట్టింది, అక్కని కాపలా ఉంచింది. ఇప్పుడు ఈ బిడ్డని ఎక్కడికి చేర్చాడు దేవుడు? ఎక్కడికి చేర్చాడమ్మా?
రాజు యొక్క కోటలోకి తెచ్చాడు. ఎక్కడ శాసనము పుట్టిందో, ఎక్కడ మరణ శాసనము పుట్టిందో, ఆ మరణ శాసనము పుట్టినటువంటి కోటలోకి ఒక హీరో అడుగు పెట్టాడు దేవుని నామం పేరట. ఆ తల్లి అలా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు దాదిగా అక్కడికి ప్రవేశించింది. దాదిగా ప్రవేశించిన తర్వాత ఈ తల్లి ఏం నేర్పించుంటుంది చెప్పాలి. మనం ఒళ్ళో కూర్చోబెట్టుకొని బిడ్డలకి నేర్పిస్తూ ఉంటాం మనం. అదిగో నాన్న వస్తున్నాడు, అమ్మ వస్తుంది, అవ్వ వస్తుంది, తాత వస్తున్నాడు, చిన్నాన్న వస్తున్నాడు, పెదనాన్న వస్తున్నాడు, అమ్మమ్మ వస్తుంది, నానమ్మ వస్తుంది. అవునా? అంతేనా? చెప్తామా? అడుగు మామ వస్తున్నాడు రా, ఏళ్ళు చూపి, ఏళ్ళు చూపి, ముక్కు కోస్తానని చెప్పు, చెవులు కోస్తానని చెప్పు, కాలు చూపి, కాలు ఎత్తి చూపి, కాలు వాడెత్తలేడు పాపం. వాళ్ళ తల్లికి ఆసక్తి ఏంది, మామ వస్తున్నాడు కాలు చూపి ఎగిసి కాలుతో నిన్నేది అంతాడు వాడు. ఒకరోజు నడువులతో కూడా ఇరిగిపోతాడు, కొడతాడు వాడు. జాగ్రత్తగా ఉండాలి మనం బిడ్డలు పెంచేటప్పుడు. కాళ్ళు చూపించడం, చేతులు చూపించడం కాదు. ఈ తల్లి చేసిన పని ఏంటో తెలుసా? మోషే వయసులోకి వస్తూ ఎదుగుతూ ఉండగానే ఒక మాట చెప్పింది. ఏమని మాట చెప్పిందనంటే, ఆదికాండము తీయండి, ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 6-7 వచనాలు గట్టిగా చదవండి. అప్పుడు అబ్రహాము కనానీయులు ఆ దేశములో నివాసం ఉంటున్నారు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఏం కట్టాడమ్మా? బలిపీఠము కట్టాడు. అదే 15వ అధ్యాయంలోకి రండి. 12 నుంచి 21 వరకు చూడండి. 12 నుంచి 21 వరకు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటారు ఈజిప్టులో? 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఎస్, చాలమ్మా. తరువాత వారు ఎలా వస్తారు? మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఈ తల్లి ఇప్పుడు దాది పాత్రను పోషిస్తూ ఉంది. తల్లే కానీ పెంపుడు తల్లిగా మారొచ్చబడింది. కానీ ఈ తల్లి కోటలో కూర్చొని ఆ యొక్క మోషేకి ఏమని నేర్పిస్తూ ఉంది? ఈ తల్లి ఏమని నేర్పిస్తూ ఉంది? మన పితరుడైన అబ్రహాము తెలుసా? మన పితరుడైన యాకోబు తెలుసా? మన పితరుడైనటువంటి ఇస్సాకు తెలుసా? యోసేపు తెలుసా? అయ్యా, మన దేవుడైన యెహోవా తెలుసా నీకు? ఏం నేర్పిస్తుంది తల్లి? వాక్యాన్ని నేర్పిస్తూ ఉంది బిడ్డకి. ఏమని నేర్పిస్తుందో తెలుసా? ఈ దేశము మనది కాదు, ఈ దేశము దేవుడు మనల్ని ఇచ్చినటువంటి దేశము. మన పూర్వీకులు ఇక్కడికి వలస వచ్చారు. మనకి మన పితరుడైన అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశములోకి తిరిగి మనల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ వాగ్దానమును గుర్తుంచుకోవాలి. ఇజ్రాయేలీల తల్లులు, యూదులు వారి పిల్లలకి ఏం చేస్తారో తెలుసా? 10 సంవత్సరాల వయసు వచ్చే లోపల ధర్మశాస్త్రం మొత్తాన్ని కాచి వడబోచి చదివిచ్చేస్తారు వాళ్ళు. మనం ఏం చేస్తాం? మన పిల్లల చేత, ఎవరి చేత, దయచేసి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, ఫీల్ అవ్వకండి. మీ బిడ్డలు ఈ రోజుకి ఎవరైనా ఒకళ్ళు బైబిల్ పూర్తి చేశారని మీరు తెలుసుకున్నారా? నేనే చేయలేదు సార్, వాళ్ళు ఏం చేస్తారు ఇంకా అంటారా? మేమే చేయలేదు సార్. చేశారు, మంచిది. చేసిన వాళ్ళు ఎవరు చేశారమ్మా? ఎవరమ్మా? లక్కీ. వెరీ గుడ్, క్లాప్స్ కొడదాం. లక్కీ కంప్లీట్ చేశాడంట బైబిల్. వెరీ గుడ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే యూదులు చేసే పని ఏందో తెలుసా? వారి బిడ్డలకి ధర్మశాస్త్రం మొత్తం కాచి వడపోస్తారంట, నేర్పిస్తారంట. మనం నేర్పించాల్సిందేంది మన బిడ్డలకి?
వాడు చదువుకోకపోతే ఉతికి పడేస్తాం. వాడికి సరైన మార్కులు రాకపోతే నిన్ను నమ్మి 2 లక్షలు కట్టాను కదరా, నిన్ను నమ్మి 2 లక్షల రూపాయల కాలేజీ మొహం మీద పోసాను కదరా, 3 లక్షలు పోసాను కదరా, నిన్ను నేను అడ్వాన్స్ కోచింగ్ అని తీసుకెళ్ళి చేరిస్తే ఈ మార్కులేందిరా నీకు? దేని విషయంలో మనకి జాగ్రత్త ఉంటుంది, కానీ దేని విషయంలో జాగ్రత్త ఉండదు మనకి? దేవుని వాక్యం విషయంలో జాగ్రత్త ఉండదు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఈ తల్లి చేసిన పని ఏదో తెలుసా? కుమారుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. పాలిచ్చేటప్పుడు, ఆడిచ్చేటప్పుడు, కుమారుడు తప్పటడుగులు వేసేటప్పుడు ప్రతి నిమిషము ఏం చెప్పిందో తెలుసా? మన పితరుడైన అబ్రహాముకి మన దేవుడైన యెహోవా ఇచ్చిన వాగ్దానం ఏదో తెలుసా? ఈ దేశంలో మనము 400 సంవత్సరాలు బానిసలుగా జీవిస్తాము. ఈ బానిసలుగా జీవించిన మనల్ని దేవుడు తిరిగి మరలా మన పితరుల దగ్గరికి, అనగా ఎక్కడైతే మన పితరుడైన అబ్రహాము జీవించాడో ఆ ప్రాంతానికి దేవుడు తీసుకొని వెళ్తానన్నాడు. నువ్వు ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టబాకు. అందుని గురించి నువ్వు ప్రార్థన చేయి, అందుని గురించి నువ్వు వీలైతే ప్రయాసపడు. మనం ఇప్పుడు మన బిడ్డలకు చెప్పాల్సిన పని ఏందో తెలుసా? ఈ పరిశుద్ధ భాగాన్ని, వాక్యాన్ని నువ్వు చదువు. ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని నువ్వు చదివితే ఇది ఒక దినమున నీ జీవితానికి మార్గనిర్దేశకంగా ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఒక దినమున ఇది నిన్ను దేవుని అత్యున్నతమైన సింహాసనము ప్రక్కన కూర్చుండబెట్టుకుంటుంది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా, ఆ తల్లి నేర్పించిన దాన్ని బట్టి వెంటనే ఆ కుమారుడు దాది యొక్క సంరక్షణలోంచి బయటకు వచ్చేసాడు. అంటే ఒక వయస్సు వరకు, అంటే 7-8 సంవత్సరాల వరకు ఒకవేళ దాది చక్కగా వివరించింది తన దేవుడైన యెహోవా గురించి, దేవుని ఉద్దేశాల గురించి వివరించింది. వారు ఎలా బానిసలుగా ఈ ప్రాంతానికి వచ్చారు, దేవుడు ఎలా వారిని తీసుకొని వెళ్ళబోతున్నాడు, ఏంటి దేవుని ఉద్దేశము చక్కగా వివరించింది మోషేకి. వెంటనే మోషేకి ఈ దాది దూరమైన తర్వాత ఈ దాదికి దేవుడిచ్చిన జ్ఞానముతో తన దేవుణ్ణి పరిచయం చేసింది. మోషేకి కుమారుడికి పరిచయం చేసి ఒళ్ళో పెట్టుకుని అన్నీ చెప్పిన తర్వాత జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల యొక్క చరిత్రను కూడా చాలా చక్కగా ఈమె తెలియపరిచింది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో మనము మన బిడ్డలకి ఏమని చెప్పగలుగుతూ ఉన్నాం? ఇప్పుడు మోషే చేసిన పని ఏంటో తెలుసా? తల్లి వెళ్ళిపోయింది, ఇప్పుడు కోటలో పెరిగాడు. అసలు తల్లి ఎవరో తెలుసు, పెంపుడు తల్లి ఎవరో తెలుసు, ప్రజలు నివసిస్తున్న ప్రాంతం ఏంటో తెలుసు, బానిసలుగా మార్చబడిన వారెవరో తెలుసు, ఫరో అంటే ఎవరో తెలుసు, తనంటే కూడా ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు మోషే ఐగుప్తులో ఉన్నటువంటి యుద్ధ విద్యలన్నిటిని కూడా అభ్యసించాడంట. అభ్యసించిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఈజిప్ట్కి రాజవ్వాలి. అవునా? రాకుమారుడు కదా, ఇప్పుడు రాజవ్వాలి. అయితే ఆయన ఏం చేశాడో తెలుసా? మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పింది, ఇది నిజమా కాదా మరలా వెళ్ళి నేను చూడాలి అని. ఆ ప్రజలు పడుతున్న కష్టాన్ని చూడడానికి రాజకోటను విడిచిపెట్టి మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళి చూసినప్పుడు తన ప్రజలు నిజంగా ఎంత కష్టపడుతున్నాడో మోషే చూసి అర్థం చేసుకొని వెంటనే అక్కడే ఆవేశపడిపోయి ఐగుప్తుడిని ఒకరిని చంపేశాడు. అక్కడ చంపి పారిపోయి మిద్యాను అనే దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మోషే మీద మరణ శాసనం ఒకటి రాయబడింది. ఏమని రాయబడింది? రాకుమారుడైతే అయితే తర్వాత సంగతి, కానీ వాడిని ఫస్ట్ మీరు పట్టుకొని చంపేసేయండి మోషేని. ఎందుకంటే మన ఐగుప్తుడిని చంపాడు ఒక బానిస, మన కోటలో పెరిగినా కానీ వాడి బుద్ధిని పోనిచ్చుకోలేదు, కాబట్టి మోషేని వెతికి పట్టుకొని చంపండి అని అనగానే మోషే పారిపోయాడు, మిద్యాను దేశంలోకి వెళ్ళిపోయాడు. మిద్యాను దేశంలో ఒక ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఒక ఇంటికి చేర్చబడ్డాడు. ఆ ఇంట్లో ఇత్రో అనేటువంటి ఒక ఆయన ఇంట్లో యాజకుడిగా ఉన్నాడంట. ఆయన ఇత్రో ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి చాలామంది కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది అమ్మా? 7 మందా? 5 మంది కుమార్తెలు ఉన్నారు ఆయనకి. 5 మంది కుమార్తెలు ఉంటే ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్నాడు మోషే. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మోషేని దేవుడు తప్పించి పంపించాడు. 2 సార్లు మరణాన్ని తప్పించుకొని మోషే వెళ్ళిపోయాడు. మొదటిసారి బాల్యములో తప్పించుకొని వెళ్ళాడు, రెండవసారి తన యవన కాలములో తప్పించుకొని వెళ్ళాడు. ఇప్పుడు మోషే యొక్క ఉద్దేశం ఏంటో చెప్పండి? తన ప్రజలను దేవుడు విడిపిస్తాడని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, మా అమ్మ చెప్పింది 400 ఏళ్ళు గడిచిపోయాయి,
ఇప్పుడు లెక్కేసుకుంటే పక్కాగా 400 సంవత్సరాలు గడిచిపోయాయి. కాబట్టి మా ప్రజలను నువ్వు ఎప్పుడు విడిపిస్తావు, మా ప్రజలను ఎప్పుడు నువ్వు నడిపిస్తావు అని అన్నప్పుడు దేవుని ఉద్దేశము వేరుగా ఉంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో నేను ఒక తల్లి గురించి నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. నాకు తెలిసిన నా చిన్నతనంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఏం చేసిందంటే, చుట్టుప్రక్కల గొడవ జరిగిన తర్వాత ఒక 4-5 యవనస్తులు ఆ ప్రాంతంలోకి వచ్చి ఏదో చిన్న వివాదం జరిగితే ఈమెం చేసిందో తెలుసా? వెంటనే ఒక్కగానొక కుమారుడు ఎక్కడో పని చేసుకుంటూ ఉంటే ఆ కుమారుడిని పిలిపించింది. ఏమని పిలిపించిందంటే, రారా, మీ నాన్న మీదకి వచ్చారా వీళ్ళంతా, రారా అని. చర్చికి ప్రక్కనే వాళ్ళ ఇల్లు. ఆమె చర్చికి వెళ్తుంది, ఆ కుమారుడు చర్చికి వెళ్తాడు. అయితే నామకార్థ క్రైస్తవ జీవితము జీవిస్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఆ కుమారుడిని పిలిపించింది. ఎక్కడో తిరుపతిలో పనిచేస్తూ ఉంటే కుమారుని పిలిపించింది. రారా, మీ నాన్న మీదకి వచ్చి వీళ్ళు మాట్లాడారా, చేయి చూపించి మాట్లాడారా, నువ్వు రారా ఇక్కడికి, నువ్వు వస్తే కానీ వీళ్ళ సంగతి తేల్చడానికి లేదని చెప్పింది. కుమారుడు కూడా ఆగా మేఘాల మీద ఆవేశం మీద వచ్చాడు. నేరుగా రాగానే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తెలుసా? వాళ్ళ నాన్న అంటూనే ఉన్నాడు, రే అవన్నీ ఏం లేదులే రా, గమ్మూరుకోరా అంటుంటే వాళ్ళ అమ్మ చెప్పింది, నానా, మీ నాన్నకి వాడు వేలు చూపించి మాట్లాడాడు, మన ఇంటి మీదకి వచ్చి మాట్లాడాడు, పలానోడు బూతులు తిట్టాడు. ఇవన్నీ చెప్పడంతోనే వీడు వెంటనే ఒక కర్ర తీసుకొని బయటికి వెళ్ళిపోయేసి వెంటనే ఆ 4 కొట్టేశాడు. కొట్టేగానే ఒకిద్దరికి తల పగిలింది. ఒకిద్దరు పారిపోయి వచ్చేసి వెంటనే ఆ సెంటర్లో నిలబడిపోయి, రండ్రా మా ఇంటి మీదకి చూసుకుందాం అని చెప్పి కుమారుడు కర్ర తిప్పుతా నిలబడిన తర్వాత కొంతసేపటికి గొడవంతా సద్దుమణిగిపోయింది. అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొక వ్యక్తి, మనకి గొడవలు ఎందుకు మనకి గొడవలు, ఒక ప్రాంతంలో నివాసం ఉంటున్నాం కదా, ఒక చర్చికి మనం వెళ్తున్నాం కదా, ఎందుకు మనం మాట్లాడుకోవాలి, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి? రే నువ్వు చూస్తే చిన్నపిల్లడివి, ఏంట్రా నువ్వు చేసిన పని, పెద్దోళ్ళు పోయి తలబాలగలు ఉంటావు నువ్వు అని చెప్పి చెప్పుకుంటా పోయి మాట్లాడుతూ పోయి ఆయన చేతిలో కత్తి పెట్టుకొని పోయి నేరుగా పోయి ఇంత పెద్ద కత్తి పెట్టుకొని పొడవడంతో డొక్కలో పొడిచాడంట. ఈ డొక్కలో పొడిచి ఈ పక్కకి చీల్చాడంట. చీలిస్తే ఈ పొట్ట ఈ చివరి వరకు చీలిపోయింది. పొట్ట చివరి వరకు చీలిపోతే అక్కడ చర్చి పేరు రాసి ఉంటుంది. నేను చెప్పను కానీ ఆ చర్చి పేరు రాస్తే వెంటనే ఆ కుమారుడు లేచి పేగులన్నీ బయటపడిపోయినాయి. పేగులన్నీ వచ్చి నా చిన్నతనంలో ఆ కుమారుడు ఆ చర్చి యొక్క బోర్డుని ఇట్లా పట్టుకొని పేగులన్నీ ఇట్లా వేసుకుంటున్నాడు. మొత్తం వేసుకొని ఇట్లా పట్టుకుంటే వాళ్ళమ్మ గబగబా ఒక లుంగి తీసుకొచ్చి ఇస్తే దాన్ని తీసి ఆ కట్టేసుకున్నాడు ఆ కుమారుడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, 2 రోజుల తర్వాత చనిపోయాడు. 2 రోజుల తర్వాత ఒకగానొక కుమారుణ్ణి కోల్పోయింది. ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ తదనంతర కాలంలో ఆ కుమారుడు చనిపోయిన తర్వాత వివాహం కావలసిన కుమారుణ్ణి కేవలము రోషముతో ఈ తల్లి మాత్రము చంపించింది. కుమారుడు చనిపోయాడు, ఆ దిగులుతోటి భర్త చనిపోయాడు, ఆ దిగులుతోటి తల్లి పిచ్చిదిలాగా అయిపోయింది. ఇల్లు మూతబడింది. కొంతకాలము ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని, భూతాలు ఉన్నాయని ఎవరు చేరకుండా ఇల్లు మొత్తం శిథిలమైపోయింది. ఈరోజు చూస్తే శిథిలమైపోయినటువంటి ఒక ప్లాట్ కనబడుతుంది. అక్కడ ఎవ్వరు లేరు. ఎందుకో తెలుసా? ఆ తల్లి కానీ ఆ విషయాన్ని కానీ కుమారునికి చెప్పకుండా కానీ ఉండుంటే ఈరోజు ఆ కుటుంబము ఎంతగా వర్ధిల్లుండేదేమో. ఆ కుమారునికి వివాహం జరిగేది, బిడ్డలు పుట్టేవారు, వారు కూడా వివాహానికి వచ్చేసేవారు. ప్రియమైన వాళ్ళరా, మనము ఏ తల్లి వలె జీవిస్తూ ఉన్నాం? మనము గొడవలు జరిగినప్పుడు మన బిడ్డల్ని రండ్రా మనం చూసుకుందాం రండ్రా అని అంటున్నామా? నాన్న, గొడవలు మనకి దూరము, జాగ్రత్త. సొసైటీలో జరిగిన గొడవల్ని మనము పట్టించుకోకూడదు. మన వరకు మనము జీవించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. సాధ్యమైతే ఎవడు ఏం మాట్లాడినా పర్లేదు, కానీ తల ఉంచుకొని ఇంటికి వచ్చేయండి. మన ప్రభువుకి అప్పగిద్దాం. మన ప్రభువుకి అప్పగిస్తే ఆయన కొట్టాడా దెబ్బ, జీవితము సరిపోదు. నీ తరఫున పోరాడేవాడు నీ దేవుడు ఉన్నాడు. ఈ తల్లి నేర్పించింది ఏందో తెలుసా? నీ ప్రజలు బానిసలుగా మార్చబడ్డారు. నీ ప్రజలను నీ దేవుడు విడిపిస్తానన్నాడు. నీ ప్రజల వైపు నువ్వు చూడు, నీ ప్రజల వైపు నువ్వు దృష్టి పెట్టు. నీ ప్రజలను ఈ రీతిగా బానిసలుగా మార్చిన వారి దృష్టి నీ మీద ఉంది. కాబట్టి దయచేసి నీ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోను. ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఈ ప్రజలను విడిచిపెట్టబాకు. నీ పితరులకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని విడిచిపెట్టబాకు. ప్రార్థన చేయి అని చెప్పింది తల్లి. కానీ 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయం తీమ్మ 1వ వచనాన్ని చదువుదాం. మోషే
ఆ, 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 ఆ. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదనని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ మాటలో ఏముందండి? ఏమని పిలిచాడు? మోషే మోషే అని పిలిస్తే మోషే ఏమని చెప్పాడండి? చిత్తము ప్రభువా. ఇప్పుడు మోషేకి పిలిచింది ఎవరు? ఎలా తెలుసు మోషేకి? మండుచున్న పొద కాలిపోతుంది, దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాడు మోషే. అవునా? దగ్గరికి వెళ్ళాల చూస్తే ఒక వ్యక్తి పిలుస్తూ ఉన్నాడు. మోషే మోషే అని పిలిచాడు. ఇతనేమన్నాడు తెలుసా? ఓయ్ వస్తున్నా, ఎవరయ్యా నువ్వు? పిలుస్తున్నావు, మంటలో నుంచి వస్తున్నావు అని అనలా. ఏమన్నాడినా? చిత్తం ప్రభువా అన్నాడు. అంటే దాని అర్థం ఏదో తెలుసా? తన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఇక్కడ ఉన్నాడు అని గ్రహించాడు. తన తల్లి పరిచయం చేసింది. హన్నా తీసుకొచ్చి సమూయేలుని మందిరంలో వదిలిపెడితే బాలుడుగా ఉన్న సమూయేలు ఏలి దగ్గరికి పోయాడు. దేవుడు పిలిస్తే, ఎవరో పిలుస్తున్నారు, నువ్వు పిలిచావా అని పోయాడు. అప్పుడు ఏలి చెప్పాడు. ఏమని చెప్పాడు? నేర్పించాడు ఏలి. నిన్ను పిలుస్తుంది నేను కాదు, దేవుడే నిన్ను పిలుస్తున్నాడని ఏలి నేర్పించాడు. నేర్పించిన తర్వాత చిత్తముని దాసుడు ఆలకించుతున్నాడు. ఈ పరిచయం ఉండాలండి. నీ బిడ్డలకి ఈ పరిచయం ఉండాలి దేవునితోటి. దేవుడు చూపించే దర్శనము అర్థం చేసుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని స్వరమును వినే బిడ్డలుగా నీ బిడ్డలను నువ్వు మార్చాలి. గేటు బయట నిలబడి తలుపేసి ఉంటుంది. ఎవరన్నా వచ్చారు, తలుపు కొట్టారు. తలుపు కొట్టి తలుపు తీ బాబు అని పిలిచారు. అవునా? ఎవరండి మీరు అని అంటారు ఇంట్లో ఉన్న పిల్లలు. అవునా? ఎవరండి మీరు? మమ్మీ డాడీ ఇద్దరు బయటికి వెళ్ళారు, ఎవరు మీరు అని అంటారు. నేను ఫలానా అంకుల్నయ్యా ఇంటికి వచ్చానంటే, అంకుల్ మీరా రండి అని తలుపు తీస్తాడు. అదే తండ్రి వెళ్ళాడు. తండ్రి ఏం చేస్తాడు? రే రికే తలుపు తీరా. ఏం చేస్తాడు? రే రికే తలుపు తీరా. ఎవరు అంటే, రే రిక్కి అంటే నానా అంటాడు. ఈ సంబంధము ఎవరు నేర్పించాలి? తల్లి నేర్పించాలి. ఇప్పుడు మోషేకి నేర్పించినటువంటి సంబంధం అదే. అందుకే చిత్తము ప్రభువా అన్నాడు. మోషే కూడా ప్రార్థన చేస్తున్నాడు విడిపించమని. చిత్తం ప్రభువా అంటే దేవుడు పిలిచాడు. ఆ నాయకుడివి ఎవరో కాదు, 400 సంవత్సరాల తరువాత నిన్ను నేను పుట్టించాను. పుట్టించిన నీకు నేను పరిచయం అయ్యాను. పరిచయమైన నేను నీతో మాట్లాడుతున్నాను. నేను నీతో మాట్లాడుతున్న దేవుణ్ణి నేనే. అప్పుడు మీ పితరుడైన అబ్రహాముతో మాట్లాడిన దేవుణ్ణి. 400 సంవత్సరాలు ఇక్కడ మీరు బానిసలుగా ఉంటారని మీ తల్లి నీకు నేర్పించిందే. ఆ దేవుణ్ణి నేనే అని బలి గుర్తుపట్టేశావే. రా ఇప్పుడు బయటికి. మోషే నిన్ను రప్పించాను ఇక్కడికి. అక్కడ మర్డర్ చేయడమో నా చిత్తమే, అక్కడి నుంచి పారిపోవడం నా చిత్తమే, ఇక్కడ గొర్రెలు కాసుకోవడం నా చిత్తమే, ఇక్కడ మండుతున్న పొదలో నీతో మాట్లాడడం కూడా నా చిత్తమే. ఇప్పుడు ఈ 400 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉంటే మిమ్మల్ని బయటికి తీసుకొని వెళ్ళడానికి ఎవరిని ఎన్నుకున్నానో తెలుసా? నువ్వే. ఎందుకంటే నా గురించి తెలుసు నీకు. నేను ఎలాంటి శక్తివంతుడినో తెలుసు, ఎలాంటి బలమైన దేవుణ్ణో తెలుసు. ఎందుకంటే బాల్యము నుంచే మీ అమ్మ నీకు ఉగ్గు పాలు నీకు అలా పట్టించినట్టు పట్టించింది నా గురించి. కాబట్టి నా గురించి నీకు తెలుసు అంటే, అబ్బా ప్రభువా నేను కాదే ఎవరు నన్ను ఎన్నుకోయ్యా అన్నాడు. నో, వెయిట్ చేస్తున్నా నేను 400 సంవత్సరాల నుంచి నీకోసం. నేను పంపిస్తాను. ఈరోజు మన బిడ్డల్ని అలా తయారు చేయగలుగుతున్నామా? మనము ఒక మోషే వలె మనం తయారు చేయగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని మన బిడ్డలకి బోధిస్తూ ఉన్నామా? స్కూల్కి వెళ్ళేటప్పుడు రే హోంవర్క్ చేసావా లేదరా పనికి మాలినోడా, హోంవర్క్ చేయకపోతే వాడు దంతా డ్రైవరు అని చెప్తున్నాం. కానీ రే ఒక అధ్యాయం చదువుకున్నావా? 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నావా నాన్న? దేవుణ్ణి అడిగావా జ్ఞానం ఏమని చెప్పగలుగుతున్నామా? లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పోరా నీ ఫ్రెండ్స్ వచ్చారు పో, ఇంట్లో గోల్ తట్టుకోలేకపోతున్నా పో, బ్యాట్ ఎత్తుకొని బాల్ ఎత్తుకొని బయటికి వెళ్ళి అంటున్నావా? నాన్న స్నానం చేసి ప్రార్థనలో ఉండు అని చెప్తున్నావా? ఇప్పుడు తల్లికి ఇచ్చిన మదర్స్ డేలో స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ఈ మదర్కి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఈ విధానం ఏంటో తెలుసా? వాడు తండ్రి మాటను కూర్చొని, తండ్రి దగ్గర ఎక్కువ బిడ్డలు గడపరండి. తండ్రితో ఎప్పుడైనా గడపతారా బిడ్డలు? గడపరు. ఎప్పుడు తల్లిని కరుచుకొని తిరుగుతూ ఉంటారు. ఆడపిల్లంతే, మగపిల్లోడు అంతే. అవునా? ఎప్పుడో వస్తారు చెప్పండి నాన్న దగ్గరికి. డబ్బులు కావాలంటే, నానా ఫీజు కట్టాలంట, నానా ఫీజు కట్టాలంట నాన్న. అప్పుడు నాన్న సర్లేరా అని చెప్పి వెళ్ళాడు అనుకో, మో చెప్పు ఆయనకి ఫీజు కట్టాలంటే ఈరోజు లాస్ట్ డేట్ అంట, మో చెప్పు. చూసారా ప్రియమైన వారులారా, తల్లితో ఎలాంటి అటాచ్మెంట్ ఉందో. ఈ తల్లి ఏం చేయాలి? బిడ్డని ఉగ్గుపాలు రంగరెచ్చి పోసినట్లుగా దేవుని వాక్యాన్ని పోయగలదు. ఒక సమూయేల్ని తయారు చేసింది ఒక తల్లే, ఒక మోషేను తయారు చేసింది తల్లే. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారులారా. అందుకే తల్లికి దేవుడు బైబిల్ గ్రంథములో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. ఈరోజు మోషే 400 సంవత్సరాల తర్వాత తన ప్రజలను తీసుకొని బయటకు వచ్చాడంటే యుద్ధ విద్యలన్నీ అభ్యసించాడు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఒక రాజు ముందుకు వెళ్ళి, వీళ్ళంతా నా ప్రజలు, నా దేవుడు విడిపించమన్నాడు, తీసుకొని వెళ్ళాలి, వీరిని వదిలేసేయి అని చెప్పాలంటే ముందు అతనికి ధైర్యం కావాలి. సామాన్యుడు చెప్పలేడు ఆ మాటని, సామాన్యుడు చెప్పలేడు. ధైర్యం కలిగిన వాడు ఎవరు చెప్తారండి? ఒక యోధుడు చెప్పగలడు. ఇంకొక యోధుని దగ్గరికి వెళ్ళి రాజు చూసుకుందామని చెప్పగలిగిన వాడు ఎవరు? ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఈ ప్రజల నిమిత్తము నా దేవుడు నన్ను పంపించాడు, విడిపిస్తావా లేదా అని వెళ్ళాడంటే యుద్ధ తంత్రాలన్నీ నేర్పించాడు. కోటలో యుద్ధ తంత్రాలు నేర్చుకున్నాడు. అరణ్యములో దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. తల్లి ఒడిలో ఆ దేవుణ్ణి పరిచయం చేసుకున్నాడు. చూసారా, తల్లికి దేవుడిచ్చిన జ్ఞానం ఎలాంటిదండి? తల్లికి దేవుడిచ్చిన జ్ఞానం. ఈరోజు నీ బిడ్డల్ని నువ్వు అలా పెంచగలుగుతున్నావా? వాక్యములో, ప్రార్థనలో, దేవునితో సహవాసములో పెంచగలుగుతున్నావా? జ్ఞాపకం చేస్తున్నాను, నీ బిడ్డల్ని పంపించి దేవుని సన్నిధిలో ఊడిపించు. నీ బిడ్డల్ని పంపించి దేవుని సన్నిధిలో తుడిపించు. అది నీ బిడ్డకి దీవెన, అది నీ బిడ్డకి ఆశీర్వాదం. టైం ఉంటే నీ బిడ్డల్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి ప్రార్థన చేయొచ్చు. ఇది ఆశీర్వాదము, ఇది దీవెన. ఈ దీవెన ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటున్నావంటే మొదటిగా తల్లిగా నువ్వు నీ బిడ్డని ఎలా సిద్ధపరుస్తున్నావు? అవ్వచ్చు నీ బిడ్డలు మంచి మంచి హోదాల్లో ఐపీఎస్లు, ఐఏఎస్లు ఆ హోదాల్లో ఉండొచ్చు. కానీ ఈ దినమున ఆ బిడ్డలు ఆ స్టేజ్లో ఉన్నారు, కానీ నిన్ను ఎక్కడ పెడతారు? ఆ గుడిసెలోనే పెడతారు నిన్ను తీసుకెళ్ళి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ప్రేమ తెలుసుకొని నువ్వు నీ బిడ్డకి దేవుని ప్రేమను రంగరించి పోసినప్పుడు నీ బిడ్డలు నిన్ను చూడగలరు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా. ఇంకెక్కువగా పోవట్లేదు నేను. 4వది ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. త్వరగా ఈ మాటలు ముగించేస్తూ ఉన్నాను. 4వ తల్లిగా యేసు తల్లి అయిన మరియా. లూకాసు వార్త 2:35 ఈ తల్లి గురించి నేను చెప్తూ ఉన్నాను. దయచేసి చదవద్దండి. నేను ఏమని చెప్తూ ఉన్నానంటే, ఈ మాట ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే అక్కడ సిమియోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన రాకడ కొరకు, అంటే యేసుక్రీస్తు జన్మిస్తాడని నమ్మి విశ్వాసముతో మందిరములో ఉన్నాడు. ఆయన యేసుని ఎత్తుకున్న తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడంటే, ముందుగా యేసు మరణము గురించి తల్లితో చెప్తున్నాడు. నీ హృదయములోకి ఒక ఖడ్గము దూసుకొని వెళ్ళబోతూ ఉంది, జాగ్రత్త అని అన్నప్పుడు తల్లి ఏం చేసిందో తెలుసా? తన కుమారుడు మరణాన్ని తప్పించమని ప్రార్థన చేయలేదు, కానీ ఆ తల్లి చేసిన పని ఏంటో తెలుసా? తన కుమారుడు ఈ లోకానికి వచ్చినటువంటి పరిచర్య నిమిత్తము సంపూర్ణంగా ముగించుకొని వెళ్ళాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఏ కుమారుడైనా చనిపోతాడు అని చెప్పినప్పుడు ఆ తల్లి హృదయం ఎంత తలడిల్తారండి. ఏ కుమారుడైనా, ఏ కుమార్తె అయినా చనిపోద్ది అని అన్నప్పుడు ఆ తల్లి తండ్రి హృదయము ఎంత ద్రవిస్తూ ఉంది. కానీ ఈ తల్లి 33.5 సంవత్సరము ఆ వాగ్దానాన్ని కడుపులోనే దాచుకుంది. ఆయన ఇచ్చిన ప్రవచనం మీద తెలుసా? నీ హృదయములోకి ఒక ఏం దూసుకోబోతుంది? ఖడ్గము దూసుకొని వెళ్ళిపోబోతుంది. యేసు యొక్క మరణాన్ని బయట పెట్టాల తల్లి, హృదయంలోనే దాచుకుంది. తన కుమారుడు ఈ లోక పాపముల నిమిత్తము ఉద్భవించాడు, జన్మించాడని ఆ తల్లి కుమారుని కొరకు ఆ శిలువ మరణము పొందుతూ ఉన్నప్పుడు అక్కడ నిలబడింది. ఆమె నిలబడి రోధిస్తూ ఉంది. ఆమె రోధిస్తూ ఉంటే కుమారుడు చేసే పని ఏందో తెలుసా? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు.
జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. 5వ తల్లి, ఇంకా విశ్లేషణ చేయట్లేదు నేను, 5వ తల్లిని మీకు పరిచయం చేస్తున్నాను. మరలా నెక్స్ట్ ఇయర్ మదర్స్ డే దాకా ఈ 5 మంది తల్లులు నేను దాచిపెట్టుకొని చెప్పదలుచుకోలేదు, మీకు పరిచయం చేసేస్తున్నాను. కాబట్టి మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 23వ వచనం వరకు ఒక మాట ఉంది. దయచేసి మీరు ఇంటికి వెళ్ళి చూడండి. ఇక్కడ ఒక తల్లి ఉంది. ఆ తల్లి పేరు ఏంటంటే జబదయి కుమారుల తల్లి అంట. ఎవరు ఈ జబదయి కుమారులు? యాకోబు, యోహాన్లు. ఏంటి, ఎవరు ఈ జబదయి కుమారులు అంటే యాకోబు, యోహాన్లు. ఈ జబదయి కుమారుల తల్లి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమని చెప్తుందంటే, అయ్యా, ఈ లోకములో నీతో పాటు పరిచర్యలో నా కుమారులు తిరిగారు కాబట్టి పరలోకములో నీ రాజ్యములో నువ్వు వచ్చేటప్పుడు నా కుమారులు ఒకడు ఎక్కడుండాలి? కుడివైపును కూర్చోవాలి, ఒకడు ఎడం వైపును కూర్చోవాలి. కాబట్టి నా కుమారుల విషయంలో ఆలోచించు ప్రభు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఇది ఇప్పటి వరకు నా చిత్తానుసారంగా నేను చేశాను, ఇది నా కుడి వైపున నా ఎడం వైపున కూర్చోవడము అనేది ఎక్కడుంది? నా తండ్రి ఆజ్ఞాపిస్తేనే జరుగుతుంది. నిజంగా చెప్తున్నాను, ఒక తల్లి ఆలోచన ఎలా ఉందంటే, ఆయన కుడివైపున ఆయన ఎడమ వైపున ఉండాలని కోరుకుంది. వాళ్ళు ఉండమని గట్టిగా బలవంతం చేయలేదు. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమి మీదకి రాబోతున్నప్పుడు నీ కుమారుడు, నీ కుమార్తెలు, నీ యవన బిడ్డలు అందరూ కూడా ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని పరిపాలించాలనే ఆలోచన నీకు ఉంటే నీ కుమారులను, నీ కుమార్తెలను దేవునికి పరిచయం చేస్తావు, దేవునికి పరిచయం చేస్తావు. ప్రభువా, ఈ బిడ్డని దీవిస్తున్నానయ్యా, నీ పరిచారకుడిగా ఈ బిడ్డ ఉండాలి ప్రభువా, ఈ బిడ్డ నీ పరిచారకుడిగా దీవించబడాలి, మీ స్వరమును వినాలి, మిమ్మల్ని గుర్తుపట్టాలి. నేను వెళ్ళిపోతాను ఒక దినమున, నా వయసు అయిపోయిన తర్వాత, నేను గతించిపోయిన తర్వాత నా బిడ్డ జీవిస్తాడయ్యా, నీలో జీవించాలి, నీ రాజ్యములో ఉండాలి. ఆ తల్లి కోరుకున్నటువంటి కోరిక చూడండి ప్రియమైన వాళ్ళారా. తన బిడ్డలిద్దరూ కూడా ఆయన ప్రక్కన ఉండాలి అని కోరుకున్నారంట. ఈరోజు మన బిడ్డల్ని కూడా మనము ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాం? ఢిల్లీలో ఉండాలని కోరుకుంటాం, బెంగళూరులో ఉండాలని కోరుకుంటాం, హైదరాబాదులో ఉండాలని కోరుకుంటాం, ఇంకా ముంబైలో ఉండాలని కోరుకుంటాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే అబ్రాడ్లో ఉండాలని కోరుకుంటాం. ఎక్కడ కెనడాలో ఉండాలనో, యుఎస్ఏలో ఉండాలనో, ఎక్కడెక్కడో ఉండాలని కోరుకుంటాం. కానీ నా ప్రభువుతో పాటు ప్రక్కన ఉండాలని కోరుకోవాలట. జబదయి తల్లి కుమారుల యొక్క తల్లి వచ్చి ఏమని కోరుకుందంటే, నాకు ఈ లోకములో అత్యుత్తమమైనది ఏది కనిపించటం లేదు, కాబట్టి నీవే నీ ప్రక్కన కూర్చోవడం నేను చూడాలయ్యా నా బిడ్డల్ని. ఎంత మంచి కోరిక ఈ తల్లికి కలిగి ఉందండి. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. ఇక్కడ ఒక మాటను మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, మీరు యెరూషలేములోనే ఆదరించబడెదరు, మీరు యెరూషలేములోనే ఆదరించబడెదరు అంటే ఏంటి దాని అర్థం అంటే, మిమ్మును యెరూషలేములోనే నేను ఆదరిస్తాను. ఏంటి యెరూషలేము అనంటే, నీవు దేవుని సంఘములో అడుగు పెట్టినప్పుడు మాత్రమే నీకు ఆదరణ కలుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, నీవు దేవుని మందిరములో కూర్చుంటేనే నీకు ఆదరణ, నీవు రక్షించబడితేనే నీకు ఆదరణ. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, యెరూషలేము అనగా పరిశుద్ధ స్థలము, యెరూషలేము అనగా అనేకుల పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్త బలులు అర్పించబడే స్థలము, యెరూషలేము అనగా దేవుడు రాజుగా ఉండాలని కోరుకున్నటువంటి పట్టణము, అది పవిత్ర స్థలము. కాబట్టి ప్రియమైన వారలారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో మోషేని తల్లి ఎలా రక్షించుకుందో చివరిగా ఒక మాటను మీకు పరిచయం చేసి వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. జమ్ముపెట్టెలో భద్రపరిచింది, నేను దాన్ని విశ్లేషణ చేయట్లేదు, నీళ్లలో వదిలింది. ఈ రెండిటి గురించి ఒక వర్తమానం మనం మాట్లాడుకోవచ్చు. అయితే సింపుల్గా మీకు ఒక మాట చెప్తూ ఉన్నాను. నీళ్లలో వదలడము అంటే దాని అర్థం ఏంటంటే, జీవ జలపు ఊటలలో విడిచిపెట్టింది. ఇది రాజు సన్నిధికి వెళ్ళే ధైర్యం ఇచ్చింది. జీవ జలపు ఊటంటే ఏంది? యేసుక్రీస్తు మాటలే. ఎక్కడ వదిలిపెట్టిందండి తల్లి? నీటిలో విడిచిపెట్టింది, అనగా జీవ జలపు ఊటల మీద విడిచిపెట్టింది. ఇప్పుడు ఆ ఊటలను స్వీకరించినటువంటి మోషే తన దేవుణ్ణి గుర్తుపట్టాడు. ఫరో దగ్గరికి ధైర్యంగా వెళ్ళి నిలబడగలిగాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
తన తల్లి తన ఒళ్ళో పండేసుకొని ఆ బిడ్డకి ఉగ్గు పాలతో నేర్పించింది. అంతేకాని ప్రియమైన వాళ్ళరా, ఆ తల్లి ఏవో పనికి మాలిన పనులు చేయించలేదు బిడ్డ చేత. ఆ తల్లి ఏవో ఎదురు వ్యక్తుల మీద లేదా బంధువుల మీద, స్నేహితుల మీద, ఇరుగు పొరుగు వారి మీద చాడీలు చెప్పలేదు. ఆ తల్లి చెప్పింది ఏందో తెలుసా? దేవుణ్ణి పరిచయం చేసింది. ఈ 5 మంది తల్లుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈరోజు తల్లులుగా పిలువబడుతున్నటువంటి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి ప్రార్థన చేయబోతున్నాను. స్త్రీలు మాత్రం పైకి లేచి నిలబడండి. స్త్రీలు మాత్రం దయచేసి పైకి లేచి నిలబడండి. సంఘములో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. స్త్రీలు మాత్రం పైకి లేచి నిలబడండి. ప్రతి స్త్రీ పైకి లేచి నిలబడాలి. ప్రతి స్త్రీ పైకి లేచి నిలబడండి. ప్రార్థన చేయబోతూ ఉన్నాను. స్తోత్రం ప్రభా, నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృపలోని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన. సహాయమును దయచేయండి ఈ మదర్స్ డేలో దేవా నాయన. అయ్యా నా తండ్రి, తల్లులు ఎలా పెంచాలో బిడ్డల్ని, అయ్యా తల్లులు ఎలా బిడ్డల్ని పెంచితే అయ్యా వారు నాయకులుగా తీర్చిదిద్దబడతారో, వారు ఎలా పెంచబడితే దేవా నాయన మీ సన్నిధిలో ఒక ఉన్నత స్థితిలో జీవించగలరో దేవా నాయన. ఈ దినమున ఈ తల్లుల ద్వారా అయ్యా నా తండ్రి మేము నేర్చుకున్నటువంటి ఈ సందేశాన్ని విడిచిపెట్టకుండా, మర్చిపోకుండా ఈ తల్లులందరినీ కూడా యేసుక్రీస్తు నామమున దీవిస్తూ ఉన్నాం ప్రభా నాయన. ఈ తల్లుల గర్భమందు పుట్టిన బిడ్డలు అయా మోషే వలె, మిరియాము వలె, అహరోను వలె, సమూయేలు వలె, ఎలీషా వలె, ఏలియా వలె, మీ శిష్యుల వలె దేవా జీవించడానికి యేసుక్రీస్తు నామమున వీరి సంతానాన్ని దీవిస్తూ ఉన్నాం ప్రభా. నీ కొందనాలు స్తోత్రము నాయన. ఇంకా సంతానము లేని తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇప్పుడే యేసుక్రీస్తు నామమున అయ్యా వారి గర్భాలు తెరిచి దేవా నాయన వారికి ఒక నూతనమైనటువంటి ఇస్సాకును మీరు దయచేయబోతున్నారు. వండర్ఫుల్ కిడ్ని మీరు ఇవ్వబోతున్నారు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డను మీ కొరకు పెంచడానికి ఈ తల్లులకు కావలసిన తగిన జ్ఞానమును, సమయోచితమైన నడిపింపును, ఆత్మ జ్ఞానమును దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ తల్లులందరినీ మీ చేతులకి సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. సమయంలో బల కొరకు సిద్ధపడదాం. మోహన్ రావు గారి కుటుంబం దయచేసి ముందుకు రండి. బల కొరకు సిద్ధపడదాం. ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా, ప్రత్యేకం కాదు సంఘమంతా కలిసి పాడుతూ ఉండగా మనమందరం బల్ల కొరకు సిద్ధపడదాం.